హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎస్ చేతికి పీఆర్సీ నివేదిక. ఫిట్మెంట్ అప్పుడే ప్రభుత్వంపై ఉత్కంఠత అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెండో పీఆర్సీ వ్యవహారం ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన మలుపు తిరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి 10 ఏళ్ల కాలంలో ఉద్యోగులకు కేవలం ఒక్క పీఆర్సీ మాత్రమే లభించింది. అది కూడా గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు మంజూరు చేశారు. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకోసారి జరగాల్సిన వేతన సవరణ ప్రక్రియలో ఇ ఇంతటి సుదీర్ఘ జాప్యం జరగటం వల్ల పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగక ఉద్యోగ వర్గాల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో అధికారికంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ పీఆర్సీని అమలు చేయాల్సిన బాధ్యతను భుజానికెత్తుకుంది. ఈ యొక్క నేపథ్యంలో నేడు పీఆర్సీ నివేదిక సమర్పణ అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి రెండవ పీఆర్సీ కమిషన్‌ను గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేసినప్పటికీ దాని నివేదిక రూపకల్పన ప్రక్రియకు అనేక కారణాల వల్ల సాగుతూ వచ్చింది. సాధారణంగా ఒక కమిషన్ నివేదిక ఇవ్వటానికి ఒక సంవత్సరం గడువైతే ఇస్తారు. కానీ ఇప్పుడు 2, 3 ఏళ్లు గడుస్తున్నా ఆ యొక్క ప్రక్రియ పూర్తి కాలేదు. వాస్తవానికి 2023 జూలై నుండే అమలు కావాల్సిన ఈ యొక్క పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. కానీ కాలయాపన వల్ల అది పెండింగ్‌లో పడిపోయింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించి వెంటనే నివేదికను రెడీ చేసి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను అయితే గట్టిగా ఆదేశించారు. ఈ క్రమంలో పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ గారు నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీతో ప్రత్యేకంగా సమావేశమై వేతన సవరణకు సంబంధించి అన్ని అంశాలతో కూడినటువంటి సమగ్ర నివేదికను అధికారికంగా అయితే సమర్పించబోతున్నారు. ఇది ఉద్యోగుల ని 10 ఏళ్ల నిరీక్షణకు ఒక ముగింపు పలికే దిశగా పడినటువంటి మొదటి అడుగనే చెప్పవచ్చు. జూన్ 2వ తేదీలోపే నివేదిక తెప్పించుకోవాలని గతంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ముఖ్యమంత్రి గారిని అయితే కోరాయి. ఆయన సానుకూలంగా స్పందించి అధికారులకు డెడ్‌లైన్ విధించారు. అయితే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు జారీ చేసిన 25 రోజులు గడిచినా కూడా ఈ యొక్క నివేదిక చేరకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో కొంత అసహనం, గందరగోళం నెలకొంది. నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందని చెప్పలేం. ఎందుకంటే నివేదికలోని అంశాలను విశ్లేషించడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వానికి మరికొంత సమయం పడుతుంది. సో, ప్రభుత్వం తన ఆర్థిక వెసులుబాటును బట్టి బడ్జెట్ కేటాయింపులను చూసుకొని అడుగులు వేస్తుంది. ఈ జాప్యం వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందనే విమర్శలు ఉన్నప్పటికీ నేడు నివేదిక సమర్పణ జరుగుతూ ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు పీఆర్సీ కమిటీని కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని అయితే గమనిస్తే తెలంగాణలో ఈ యొక్క ప్రక్రియ కనీసం నివేదిక దశకు చేరుకోవడం విశేషం. సో, ప్రస్తుతం అందరి దృష్టి కూడా ఫిట్‌మెంట్ శాతం పైనే ఉంది. ఫిట్‌మెంట్ అంటే ఉద్యోగి ప్రాథమిక వేతనంపై పెంచే శాతం, అదనపు శాతం. ఉద్యోగి ఉద్యోగ సంఘాలు ఏకంగా 51% ఫిట్‌మెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే 1% ఫిట్‌మెంట్ ఇవ్వడానికి 400 కోట్ల భారం పడుతుంది. ఈ లెక్కన 51% అంటే ప్రభుత్వంపై కొన్ని వేల కోట్ల భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం 20-30% మధ్య, అంటే బహుశా 27, 29% ఫిట్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉందనైతే ప్రచారం జరుగుతోంది. ఏమి రాకపోవడం కంటే ఏదో ఎంతో కొంత మేలనే ఉద్దేశ్యంతో ఉద్యోగులు కూడా ప్రభుత్వం ఇచ్చే ఫిట్‌మెంట్ శాతాన్ని స్వాగతించడానికి మానసికంగా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 6,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని, 100 రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా ఉద్యోగుల నమ్మకాన్ని పొందే ప్రయత్నం అయితే చేసింది ప్రభుత్వం. కొత్త పీఆర్సీ అమలు తేదీ విషయంలో కూడా సందిగ్ధత ఉంది. 2023 జూలై నుండి రావాల్సిన బకాయిలు, అరియర్స్ ప్రభుత్వం ఏ విధంగా చెల్లిస్తుంది? నగదు రూపంలో ఇస్తుందా, లేక జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుందనే దానిపై స్పష్టత రావాలి. నివేదిక ఇప్పుడు అందినప్పటికీ దాని విశ్లేషణ పూర్తి చేసి జీవోలు విడుదల చేయడానికి ఆగస్టు లేదా ఈ ఏడాది డిసెంబర్ వరకు సమయం పట్టవచ్చు పీఆర్సీ ఇంప్లిమెంట్ కావడానికి. మరోవైపు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను విడిగా ఇస్తారా, లేదంటే కొత్త పీఆర్సీలో కలిపేస్తారా అనే చర్చ కూడా జోరందుకుంది.
కేవలం జీతాలే గాకుండా ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి ఈహెచ్ఎస్ అమలుపై కూడా చర్చించడానికి నేడు సచివాలయం జాయింట్ కౌన్సిల్ అత్యవసర సమావేశం అయితే కానుంది. సో, ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నట్లయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలను ఒకేసారి పరిష్కరించే దిశగా వేగంగా అడుగులైతే వేస్తున్నట్టుగా మనకు ఇక్కడ తెలుస్తోంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.